कश्यप शर्मणनप्त्रे ऋष्टावृन्दंगो ब्राह्मणे चतुर्वेद शाखाध्यायिनीं स्वाहावृतोपर्णप्रदाहणत्रयार्षे प्रवरान् विधानान्या జాతక పరిచయం చేశారు. భాగవతం అంతా కూడా సంబంధ అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని పెద్దలందరూ కూడా చెప్పారు, చెప్పారు. బాగుంటుంది, కొడుకోలకు పరిస్థితి ఇలా ఏం లేదు, ఇబ్బందికరంగా ఏముండదు, స్వచ్ఛందానం కలుగుతుంది అని. ఇట్లాంటి వాడు అనంత వేదాన్ని కూడా అధ్యయనం చేసిన వాడట శ్రీరంగనాథుడు. ఆయన పేరు ఆదినారాయణుడు అని చెప్పుకుంటారు. ఆయన ఇప్పుడు ఎట్లా ఉంటాడా అంటే ఏ యుగంలో చూసినా నిత్య జీవనంగా ఉంటాడట. మనమేమో ఈ కలియుగంలో 120 సంవత్సరాల వయస్సునే మనం రాసుకొచ్చుకున్నాం. అప్పుడు బాల వృద్ధ బాల చెప్పాడ స్వామి. అట్లాంటి వాడు ఎట్లా ఉంటాడయా, లావణ్యం ఉంటాడు అని. ఎట్లా ఉంటాడు, ఇంకా అమృత స్వరూపుడట. అని గోత్రం ఏంది, అచ్యుత గోత్రమట. అట్లాంటి వాడు అఖిలాండ కోటికి బ్రహ్మాండాయకుడు అని ఒక్కడేనట. అట్లాంటి వాడు ఎటువంటి కళంకం లేని వాడు అన్నాడు. మనకు అనేక రకాల కళంకాలు ఉంటాయి, ఏం చేస్తే అన్ని నిద్రతో జీవితాన్ని గడుపుతాం. కానీ మన శ్రీమన్నారాయణ ఎటువంటి కళంకం లేని వాడు, నిష్కళంక స్వరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత అన్ని లోకాల్లో కూడా ఉన్నతుడు చెప్తుంది. అఖిల లోకున్నత పరాయణాయ, పవిత్రుడు కూడా అతడు. ఎట్లాంటి వాడు, పవిత్రుడు. సరే మన అమ్మాయి కూడా అట్లాంటి అమ్మాయి దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది. విశ్వార్థంగా దేవుడి దగ్గర పేరు తెచ్చేటువంటి స్థితి కలిగినటువంటి అమ్మ చైతన్య కొట్టడం చాలా చాలా అమ్మ ఉత్సాహమో కష్టపడి సాధనాలు పేరేమో అమ్మాయి పేరేమో వల్ల నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అదే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వేరుసెలవులు మీరంతా కూడా అమలు పక్షం రంగనాథులు అంతా మాత్రం వెనక నిర్వహిస్తున్నాం. ఇక్కడ వెళ్ళిపోయినటువంటి అందరూ కూడా వారు కూడా రంగనాథులు మన భాగవతాన్ని కూడా